Alvakuntla family is nothing less than terrorist. Not nothing less dangerous than terrorists. And I have made a comment in the past. Revant will be far more dangerous than KCR. And he is proving to be so. గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ డ్యాములు ఇవి 2016లో మొదలు పెట్టుకుని ఈ బ్యారేజెస్ ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పైచిలకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేసిండ్రు. అంత తొందర ఏముండే అన్నది ఒక క్వశ్చన్. దాదాపు 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు, దాన్ని మళ్ళా 1,50,000 దాకా పెంచుదామని ప్రయత్నం చేసిండ్రు. కేటీఆర్ మాకు ఫండింగ్ ఇస్తలేరు, సెంటర్ నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకుంటలేరు అని అనేక సార్లు బీజేపీ మీద బురద జల్లే కార్యక్రమాలు మస్తు చేసిండు కదా. మీ డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందు నీకు ఏం తొందర ఉండే? అంతగానో పైసలు సంపాదించే తొందర ఏముండే మీకు? 2018 ఎలక్షన్ల కోసమేమో. ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టినరో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టడము, డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారం అండ్ సుందిల్లా వేర్ రీలొకేటెడ్. కంప్లీట్ లొకేషనే మార్చేసిండ్రు. లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది. సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మం ఏంది? ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు, ఏ డిజైన్ బట్టి L1 వచ్చింది, ఎవరికి L2 వచ్చింది, లొకేషన్ మారడానికి మర్మం ఏంది, కాస్ట్ ఎంత మిగిలింది, సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండరు, నాకు L1 వస్తుంది, నేను తక్కువ వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ IAS ఆఫీసర్లు, మీ కాంట్రాక్టరు మొత్తం పై నుంచి కింద దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది.